నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తర్వాత ఆ పార్టీలో భారీగా మార్పులు, బెట్టింగ్లో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మనకి నిన్న చూస్తున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. దాంతోనైతే ఆ పార్టీ సీన్ రివర్స్ అయిపోయింది. బెట్టింగ్స్లో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి బెట్టింగ్స్లో మార్పులు వస్తున్నాయంటే ఆ పార్టీ గెలుస్తున్నట్ట, ఓడిపోతున్నట్ట, అసలు ఏం జరుగుతుంది? బెట్టింగ్లు బేస్ చేసుకొని ఏ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేం. ఎందుకంటే బెట్టింగ్ రాయిళ్ళు ఏదైతే ఓడిపోతుందో, ఏదైతే గెలవదో, ఏదైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదో దాన్నే బాగా హైప్ చేస్తారు. ఎందుకు? దాని మీద ఎక్కువ బెట్టింగ్లు కడితే దీని మీద తక్కువ మంది కడతారు కాబట్టి ఎక్కడ రూపాయికి 10 రూపాయలు ఇచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ మంది కడితే ఇందులోంచి ఒక పావు వంతు తీసి గెలిచిన వాళ్ళకి ఇచ్చేయవచ్చు. అదే కాన్సెప్ట్. ఒకవేళ గెలిచిన దాని మీద బాగా హైప్ చేశారనుకోండి, గెలిచిన దాని మీద ఒక 100 మంది కడతారు, ఓడిపోయే దాని మీద 10 మందే కడతారు. ఈ 10 మంది కట్టిన దాని వచ్చిన డబ్బులు 100 మందికి సర్దాలంటే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి. బెట్టింగ్ వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉంటారంటే, ఈ బెట్టింగ్ చేసేదే దాన్ని ఏమంటారు, ఇల్లీగల్, కానీ దానికోసం వాళ్ళు జెన్యూన్గానే బిహేవ్ చేస్తారు. ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేలాగా కూడా చూస్తారు. ఇచ్చేటప్పుడు కూడా చాలా జెన్యూన్గా ఇస్తారు. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా అరే వీడి జెన్యూన్ రా, మనం వీడికి రూపాయి కడితే 10 రూపాయలు ఇచ్చేస్తాడని చెప్పి వాడి దగ్గర చేసినప్పుడు వాడు క్రియేట్ చేస్తాడు. అలాగా ఏదైతే ఓడిపోతుందో దానికి కూడా ఊపు ఉంది, దానికి కూడా స్కోప్ ఉంది అనే దానిలో హైప్ చేసి ఇది ఎక్కువ తీసుకొని ఏదైతే గెలవదో దాని వైపు పెట్టేలా చేస్తాడు. అప్పుడు ఏమవుద్ది, ఆడికి మిగులుతుంది. ఆడి మధ్యలో ఉండి నానా సంకలనాకి నానా ఇబ్బందులు పడినందుకు వాళ్ళకి వీళ్ళకి మామూలు ఇస్తూ మేనేజ్ చేస్తూ పబ్బం గడపాలని అంటే ఖచ్చితంగా ఓడిపోయే దాని మీదనే ఎక్కువ బెట్టింగ్ రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది, దీనిలో ఎంత వస్తే ఈ మాత్రం తీసి గెలిచిన వాళ్ళకి ఇస్తాడు. అదే కాన్సెప్ట్. ఇప్పుడు నిన్న ముందు సర్వేలు కూడా ఎలా వచ్చాయంటే, అన్ని సర్వేలు మీరు గమనిస్తే కూటమికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. ఎక్కువగా అంటే ఎక్కువ సర్వేల్లో కూటమికి ప్రాధాన్యత కూడా భారీగా వచ్చేస్తుందని ఎక్కడ ఎవ్వరూ చెప్పలే. కూటమికి ఇచ్చిన సర్వేల్లో ఎవరు చెప్పినా కూడా 100 నుంచి 110 ఇదే చెప్తున్నారు. బట్ వైసీపీకి చెప్పిన సర్వేల్లో 130 నుంచి 150 వైసీపీ, కూటమికి 20-30. నెక్స్ట్ కూటమికి ఇచ్చే సర్వేలలో 10కి 7 కూటమికి ఇస్తే 3 వైసీపీకి ఇచ్చినట్టుగా కూటమి వాళ్ళే పబ్లిసిటీ చేశారు. ఇక్కడ వైసీపీ వాళ్ళకి వస్తే 10కి 10 వైసీపీకి ఫేవర్. మరి అది అలా చెట్లా జెన్యూనిటీ అక్కడే తెలిసిపోతుంది కదా. అరే ఒక నియోజకవర్గంలో లేదా ఒక మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాల్లో 2 కూటమికి ఫేవరు, 8 వైసీపీకి ఫేవరు. పక్క మండలంలో 10కి 10 వైసీపీకి ఫేవరు. ఈ పక్క మండలంలో మొత్తం కూటమికే ఫేవరు. అప్పుడు దేని బేరీ చేసుకుని ఇస్తారమ్మా? ఈ మధ్యలో మండలం ఏదైతే స్టార్టింగ్ చేశారో దాన్ని లెక్కేసి వైసీపీ వచ్చేస్తుందని చెప్పగలుగుతారా? చెప్పలేం కదా. ఈవెన్ టీఆర్పీ రేటింగ్స్ కూడా అంతే. టీఆర్పీ రేటింగ్స్ కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక పర్టికులర్ అపార్ట్మెంట్లో వాళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ బాక్స్, అక్కడికి వెళ్ళే కేబుల్ కనెక్షన్ వాటికి ఒక బాక్స్, సెటప్ బాక్స్ని దానికి తెలియకుండానే బిల్ చేస్తారు. అది ఎవరికి తెలియదు ఏ రోజు ఎక్కడ ఏం పెడతారని. బట్ ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ వాడు వాళ్ళందరూ మూకమ్ముడిగా అనుకొని ఒకే దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నారు. జనరల్గా ఒక రిలీజియన్ వాళ్ళు లేదా ఒక కమ్యూనిటీ వాళ్ళు, ఒరే మన ఊరోడు పెట్టాడు, మన కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడ కొనుక్కుందాంరా అన్నాడు. ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాడు ఒక వర్గానికి ఒక పార్టీకి చెందినవాడే అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ పర్టికులర్ వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్నే చూస్తారు. చూస్తే ఏమవుద్దప్పుడు ఆ బాక్స్లో ఆ టీవీ ఛానల్కే రేటింగ్ ఎక్కువ వస్తుంది. అంటే మిగతా ఛానల్ చూడటనట్టే అర్థమా? సో అది సరైన ప్రామాణికమా? కాదు కదా. వాడు అనుకోకుండా అక్కడ పెట్టాడు. ఆ వీక్ దానికి రేటింగ్ వచ్చింది. ఆ నెక్స్ట్ వీక్ తీసేసి ఇంకో దగ్గర పెడతాడు, అప్పుడు ఇంకో ఛానల్కి రేటింగ్ రావచ్చు. బట్ సుమారుగా 3-4 మీద యావరేజ్గా తీసుకొని 4 3 ఏవి చూస్తున్నారు, 1 ఏది చూస్తున్నారు, 4 2 ఏ ఛానల్ చూస్తున్నారు, 2 ఏ ఛానల్ చూస్తున్నారు. దీన్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్గా అగ్రిగేట్గా ఓ వాల్యూ తీసి పెడతారు. అలాగే ఇది కూడా. అయితే బెట్టింగ్ల క్యాలిక్యులేషన్ మాత్రం ఇంతకు చెప్పానే, ఏదైతే ఓడిపోతుందో దాని మీద కొద్దిగా హైప్ వచ్చేలాగానే చేస్తాడు. అలా చేయకపోతే ఏమవుద్ది, నష్టపోతారు ఖచ్చితంగా.
ఇప్పుడు కొన్నిసార్లు పిచ్ రిపోర్ట్ బట్టి కూడా ఆ టీం ఓడిపోతుందని వాడికి తెలుసు, కానీ మంచి పోటీ ఇస్తుందని అంటాడు. ఎందుకు? రెండిటికి సమూజ్జిగా వస్తేనే వాడికి ఏదో మధ్యలో ఉన్నందుకు కమిషన్ ఏదైనా వస్తుంది. లేదు ఒకదానికే బాగా వస్తే అరే దీని మీద ఎవడు కట్టట్లేదురా అంటే దీని మీద అందరు కడుతున్నారంటే, ఇప్పుడు దీని మీద 10 మంది కట్టారమ్మా గెలుస్తుందని, దీని మీద ఇద్దరే కట్టారమ్మా. ఈ ఇద్దరు కట్టిందని తీసుకొచ్చి 10 మందికి సర్దగలడా? ఇద్దరికే సర్దగలడు. మిగతా 8 మందికి ఏం చేయాలి? వీడు ఆస్తులు అమ్ముకొని ఇవ్వాలి బెట్టింగ్ వాడు. అందుకేం చేస్తాడు? దీనికి కూడా కొంత హైప్ క్రియేట్ చేయడానికో, లేదంటే ఇక్కడ ఇద్దరు కడితే లేదబ్బా అక్కడ ఆల్రెడీ 14 మంది కట్టాడు అంటాడు, వీళ్ళకి తెలిసేలాగా. వీళ్ళు ఏంటంటారు, అవునా 14 మంది అయితే అటు మనం ఇటు కడదాం అనుకున్న వాళ్ళు వస్తారు కదా, ఎటు వస్తే ఒక దాంట్లో పోయిన ఒక దాంట్లో వస్తుందని. ఇట్లాంటి గ్యాంబ్లింగ్లు, జిమ్మిక్కులు, మ్యాజిక్లు చాలా జరుగుతుంటాయి. దాన్ని బట్టి మనం ఎలా బేరీ వేస్తాం? వేయలేం. కాకపోతే వాళ్ళకు కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి, కట్టేవాడికి కట్టించుకునేవాడికి కూడా. ఓవరాల్గా ఏంటి, కూటమికి ఒక మెట్టు ఎక్కువ అనట్లేదు నేను, ఒక మెట్టు ఎక్కువగానే వినిపిస్తుంది ఆ మేనియా. కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, టీడీపీ జనసేన కలిసింది, దానికి సెంట్రల్లో ఉండే బీజేపీ సపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తరువాత ఒక రకమైన ప్లాట్ఫామ్ ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులను అగ్రెసివ్గా స్టార్ట్ చేయాయి. నేను ఇండియా టుడే అదే క్యాలిక్యులేషన్ చెప్పాడు. ఇండియా టుడే వాడు ఇచ్చిన క్యాలిక్యులేషన్లో ఎందుకు ఎక్కడ కూటమికి టీడీపీకి బలం పెరగడానికి కారణం అంటే చంద్రబాబు గారు అరెస్టు ముందు అరెస్టు తర్వాత అన్నట్టు క్యాలిక్యులేట్ చేశాడు. అండ్ డైరెక్ట్గా ఆయన చీఫ్ ఎడిటర్ వచ్చి గల్లీకి తిరిగి వచ్చి మాట్లాడాడు కదా, పథకాలు తీసుకునే వాళ్ళు కూడా మైక్ పెట్టి అడిగాడు కదా. అలా అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆయన అది వేశాడు ఇది వేసేసరికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాత్రమే వేసుకొని వైసీపీ వాళ్ళు ఇండియా టుడే కూడా వైసీపీ వాళ్ళకి ఇవ్వబోతున్నాడని చెప్పారు. ఓన్లీ చంద్రబాబు గురించి చెప్పే వాళ్ళే తీసుకొని చంద్రబాబుకు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అలా వేసుకున్నారు. బట్ ఫైనల్గా నన్ను ఇండియా టుడే కూడా ఏం చెప్పాడు, కూటమికే ఫేవర్గా ఉందని చెప్పాడు. ఎందుకు ఫేవర్గా ఉందని చెప్పాడు? అరెస్ట్ తర్వాత ఒక రకమైన క్రేజ్ పెరిగింది, సానుభూతి పెరిగింది, స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు అన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యాయని చెప్పి కూడా క్యాలిక్యులేషన్ ఇచ్చాడు ఆయన కదా. అది కదా ఇప్పుడు ఆయన అన్నీ చేశాడు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆయనకి భాష రాకపోయినా వచ్చిరాని హిందీలోనూ వచ్చిరాని ఇలా వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం చిన్న సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్తో మాట్లాడి మరీ చేశాడు ఆయన. సో అట్లాగా బెట్టింగ్ రాయలది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా 2 రోజులు ఉంది అంటే ఇంక ఎల్లుండి మధ్యాహ్నం వరకు తెలియదు మనకి ఏం వస్తుందని. అరే ఈలో ఏం చేస్తాడు, కొంతమంది అన్న నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చి అన్న, లేదంటే నాకు సగమైన ఇచ్చి అన్న, నేను దీని మీద కట్టాను, దీని మీద కడతాను అంటాడు కదా. మరి అలాంటప్పుడు ఇది లాస్ కదా, అవునా కదా? లాస్ అయినప్పుడు ఏం చేయాలి? దీని మీద ఇటువైపు తక్కువ కట్టిన వాళ్ళని కూడా హైప్ చేయాలి కదా. కూటమికే ఎక్కువ మంది కడుతున్నారంట, వైసీపీ కూడా కట్టాలిగా. అప్పుడు ఏం చేయాలి మరి? హైప్ పెంచాలి. ఇప్పుడు వీళ్ళకి మాట్లాడాలంటే వీడు కూడా ఇంతకుముందు చేసిన సర్వే వాళ్ళతో కూడా మేబీ డీల్ కుదుర్చుకొని ఉంటాడు. ఒక బాబు కొద్దిగా చెప్పించండి, మీకు ఎంతో కొంత షేర్ ఇస్తాను ఏదో అని. అంటే ఇప్పుడు షేర్ల వల్లనే అంటే మనీ వల్లనే ఈ ఎగ్జిట్ పోల్స్ని కూడా కొనుగోలు చేశారంటారా? అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు నేను చెప్తున్నాను, ఒకవేళ కూటమికి కాకుండా వైసీపీకే వస్తుందని చెప్పకపోతే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లు ఎంతమంది ఉంటారు? వైసీపీకి అనుకున్న ఏదో ఒకటి చేద్దాంరా అనుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలోనే ఎందుకురా అందరూ వాళ్ళగా చెప్పారు, మన వాళ్ళు ఏం ప్రయోజనంరా అని కూడా అనొచ్చు కదా. కాకపోతే బయట ఒక టాక్ ఉంది, అందరూ చెప్తున్నారు కానీ ఈసారి ఎందుకో ఎవరు ఆంధ్ర పల్స్ చెప్పలేకపోతున్నారు అనే టాక్ ఉంది కదా. ఆ టాక్ ఎప్పుడే అన్నాడు కదా, మనకేముంది, మనకు ఇంత బెట్టింగ్లు చేస్తున్నందుకు మనకు లైఫ్ సెటిల్ అయిపోవాలి, మనకు ఒక 20 కోట్లనే మిగలాలి ఇంత బెట్టింగ్లు చేస్తున్నందుకు అనే కాన్సెప్ట్లో ఉంటుంది అలా. అంటే ఈ ప్రతిసారి లాగా ఈసారి అయితే ఎగ్జిట్ పోల్స్ లేవంటారు? ఎగ్జిట్ పోల్స్ లేవని అనట్లేదు. ఎగ్జిట్ పోల్స్ కొంత ప్రామాణికం కరెక్టే, కానీ అందులో నేషనల్ ఎగ్జిట్ పోల్స్ని ఎన్ని కూడా దేనికి ఫేవర్గా చెప్పాయి? బీజేపీ ఫేవర్గా చెప్పాయా? బీజేపీలో ఏ ఉన్నాయి? ఎన్డీఏ భాగస్వామ్యంలో టీడీపీ జనసేన ఉన్నాయి కదా. నిన్న మీరు నేషనల్ ఛానల్స్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూస్తే ఎంతో చాకచక్యంగా తమిళనాడులో ఇది వస్తుంది, కేరళలో అది వస్తుంది, కర్ణాటకలో అది వస్తుంది, తెలంగాణలో అది వస్తుంది, నెక్స్ట్ రాజస్థాన్ వస్తుంది. తెలంగాణ తర్వాత ఆంధ్ర ఉంది కదా, ఆంధ్ర మీరు ఎందుకు చెప్పట్లేదు నేషనల్ ఛానల్స్ వాళ్ళు? అంటే నేషనల్ ఛానల్స్ చూడాలి. ఆంధ్ర మీద అంత ఉత్కంఠ ఉంది. రాత్రి 10కో 11 కానీ వీళ్ళు రివీల్ చేయలే కొన్ని నేషనల్ ఛానల్స్. తెలుసా మీకు? 6:30 స్టార్ట్ అయితే 10-11 వరకు కొన్ని నేషనల్ ఛానల్స్ ఆంధ్ర గురించి రివీల్ చేయలే.
బట్ ఓవరాల్గా మాత్రం ఎన్డీఏకి 370 వస్తాయని చెప్తున్నాయి. ఎలా వస్తున్నాయి 370? ఇదే నేషనల్ ఛాన్స్ ఏం అన్నారు, కాంగ్రెస్కి ఎక్కువగా ఫేవర్గా ఉంది, రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఈసారి కాంగ్రెస్కి ఊపు ఉంది, ఉత్తరాది రాష్ట్రాలు కూడా బీజేపీకి డౌన్ఫాల్ ఉంది, బీజేపీకి కష్టము అని అన్నారా? మరి నిన్న 10కి 10 కూడా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ భాగస్వామి గురించే చెప్పాయిగా. మరి ఇక్కడ కూడా ఎన్డీఏ భాగస్వాములు ఉండబట్టే కదా బీజేపీలో టీడీపీ జనసేన గెలవపోతున్నాయని కదా ఇండైరెక్ట్ చెప్తున్నట్టు. మరి దాన్ని ఏం చెప్తారు? ఒక్క నేషనల్ మీడియా ఏదైనా కూటమి కాకుండా వైసీపీ చెప్పినట్టుగా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వింటున్నవన్నీ స్థానికంగా వింటున్నాం తప్ప నేషనల్ అయితే నాకేం కనపడలే. సో దీని మీద బెట్టింగ్ ఒక మ్యాజిక్ జిమ్మిక్కులు అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.